ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలైతే చాలా ఎక్కువైపోతున్నాయి. బయట ఎక్కువగా స్కామ్ చేసేవాళ్ళైతే చాలా ఎక్కువైపోతున్నారు. పేమెంట్ యాప్స్ ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ దానికి ఎగ్జాక్ట్ రిప్లికేట్‌లో డూప్లికేట్ యాప్స్ అయితే ప్లే స్టోర్‌లో చాలా ఎక్కువ సంఖ్యలో ఈ మధ్యన దర్శనమిస్తున్నాయి. ఈ మధ్యన ఫోన్‌పే స్కామ్ ఒకటి బాగా వైరల్ అవుతుంది. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చి పేమెంట్ చేసి పేమెంట్ అయిపోయిందని చెప్పి వాళ్ళొక ఫేక్ యాప్‌తో మీకొక రిసిప్ట్ అయితే చూపించడం జరుగుతుంది. మీరు నిజంగా అది యాక్చువల్లీ ఒరిజినల్ లానే ఉంటుంది. కానీ మీరు నిజంగా పేమెంట్ అయిందని అనుకుంటే మీ పొరపాటే. సో ఇలాంటి సంఘటన ఒకటైతే జరిగింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఒక మొబైల్ కొందామని ఒక యువకుడు మొబైల్ షాప్‌కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ అతను ఆ మొబైల్ అయితే పర్చేస్ చేశాడు. ఆ మొబైల్ విలువ అక్షరాల 50,000. సో మొబైల్ కొన్న తర్వాత 50,000 ఇతను ఏం చేశాడంటే ఆ ఫేక్ ఫోన్‌పే యాప్ ఏదైతే ఉందో దాని నుంచి ఇతను 50,000 పేమెంట్ చేయడం జరిగింది. మీకు ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. ఏమాత్రం కూడా మీకు చిన్న డౌట్ కూడా రాదు. ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఫోన్‌పే యాప్ ఎలా ఉంటుంది. కాంటాక్ట్స్ ఉంటాయి. లైక్ మీకు పిన్ యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేస్తారు. లైక్ డూప్లికేట్ కాపీ. ఇంక మీకు చిన్న డౌట్ కూడా రాదు. కాకపోతే మీరు ఎంత పేమెంట్ చేసినా కూడా అది పేమెంట్ అయినట్లుగానే చూపిస్తుంది. సో ఇతను కూడా ఏం చేశాడంటే ఆ డూప్లికేట్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ఆ మొబైల్ కొనుక్కున్న తర్వాత 50,000 అనేది ఇతను ఆ ఫేక్ యాప్ నుంచి పేమెంట్ చేయడం జరిగింది. సో పేమెంట్ చేసేసిన తర్వాత ఈ షాప్ కీపర్‌కి అతను చూపించడం జరిగింది. ఓకే. పేమెంట్ అయిపోయింది 50,000. సో నేను మొబైల్ పర్చేసాను కదా! పేమెంట్ చేశానని చెప్పి అతను ఆ షాప్ అతనికి చూపించడం జరిగింది. సో 50,000 కాబట్టి ఒకసారి చెక్ చేసుకుంటానుండు అని చెప్పి ఆ షాప్ అతను ఎవరైతే ఉన్నారో ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకుంటానని చెప్పి అతను చెప్పడం జరిగింది. తీరా అతను తన అకౌంట్ చెక్ చేసుకుంటే మాత్రం నాకు పేమెంట్ ఏమీ అందలేదు అని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో ఎవరైతే కొనుక్కున్నాడో ఆ పర్సన్ ఈ స్కామ్ చేసిన అతను సో అతను ఇంకా వాదించడం అయితే స్టార్ట్ చేశాడు. ఇక చూసుకోండి నా పేమెంట్ అయితే అయిపోయింది. నా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయింది. సో మీకు రాలేదనుకుంటే సర్వర్ ఇష్యూ ఇలా అని చెప్పి కావాలంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్దామని చెప్పి తప్పు చేసినా కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం రండి అని చెప్పి సో అతను కొంచెం ఓవర్ యాక్షన్ అయితే చేశాడు. నా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయినాయి. మీకెందుకు రాలేదో నాకు తెలియట్లేదని చెప్పి అతను ఆ షాప్ కీపర్‌తో వాదన అయితే పెట్టుకోవడం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా ఆ షాప్ కీపర్ వచ్చి అతని దగ్గర ఫోన్ తీసుకొని చెక్ చేయడం జరిగింది. ఇతనేమో డబ్బులు కట్ అయిపోయినాయి అంటున్నాడు. మరి వాళ్ళకైతే క్రెడిట్ అవ్వలేదు. అసలు ఏం జరుగుతుంది ఏంటని అసలు అతను ఫోన్ అయితే చెక్ చేయడం జరిగింది. సో ఫోన్ చెక్ చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళు పేమెంట్ చేయడం జరిగింది. ఇంకో 50,000 పేమెంట్ చేశారు. సక్సెస్. మళ్ళీ 50,000 పేమెంట్ చేశారు. సక్సెస్. ఇంక అది డూప్లికేట్ యాప్ కదా! ఎన్ని సార్లు పేమెంట్ చేసినా కూడా అకౌంట్ బ్యాలెన్స్‌తో సంబంధం లేదు ఇంకా. సో ఒరిజినల్ లానే ఉంటుంది. పేమెంట్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అలా అయిపోతూ ఉంటుంది. సో ఇలా పేమెంట్ అయిపోతుంది కదా! వాళ్ళు కూడా ఇంక గుర్తించారు షాప్ వాళ్ళు. ఓకే. ఇతను ఒక ఫేక్ యాప్‌తో పేమెంట్ చేస్తున్నాడని చెప్పి గుర్తించారు. వెంటనే అతన్ని అక్కడే పట్టుకోవడం జరిగింది. సో మొత్తానికి పోలీసులు కూడా పిలవడం జరిగింది. అతని మీద కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఇలా నా దగ్గర ఇలా 50,000 పేమెంట్ చేసావు. ఇలా ఇంకా గతంలో ఇంకెంతమందిని మోసం చేసి ఉంటాడు. ఇలా ఎన్ని షాపులకి వెళ్ళుంటాడు. ఎంతమందికి ఇలా పేమెంట్లు చేసి చాలామందిని మోసం చేసి ఉండొచ్చు కదా అని చెప్పి ఇంక అతని హిస్టరీ కూడా తవ్వడం మొదలుపెట్టాడు. సో ఒక్క తప్పుతో ప్రీవియస్‌గా మరి అతను ఇంకా ఇలాంటి ఇప్పుడు ఫర్ సపోజ్ కొంచెం చిరు వ్యాపారులు గానీ, లేకపోతే కూరగాయలు అమ్ముకునేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారులు చాలామంది ఉంటారు. సో మ్యాక్స్ అందరూ మనకిక్కడ పేటీఎం స్కానర్లు ఇలా పెట్టుకుంటారు. కొంతమంది పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. ఆ స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళని మరి ఇతను మోసం చేయడం చాలా ఈజీ కదా! సో వెంటనే పేమెంట్ అయిపోయిందని చెప్పి ఈ ఫేక్ యాప్‌తో జస్ట్ ఆ స్క్రీన్‌షాట్ ఏదైతే ఉందో అది చూపిస్తాడు. వాళ్ళు కూడా పేమెంట్ అయిపోయింది అనుకుంటాడు. ఒరిజినల్ యాప్ లానే ఉంటుంది. పెద్ద తేడా ఏమి ఉండదు. సో అలా అవగాహన ఉన్నోళ్ళకైతే ఓకే. స్కానర్ ఉంటుంది. స్కానర్ సౌండ్ వస్తే ఓకే. బట్ అవగాహన లేని వాళ్ళకి ఈ స్కానర్ ఎవరైతే ఉండరో అలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని టార్గెట్‌గా చేసుకొని ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు వీడియోలో చూడొచ్చు. సో ఫేక్ యాప్‌తో పేమెంట్ చేసేసి అయిపోయిందని చెప్పి చూపిస్తున్నాడు. సో బయట ప్రస్తుతానికైతే ఇలాంటి మోసాలైతే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్‌గా కూడా మనం చూసాం. బయట షాప్స్‌లో గానీ, బండి బయట గానీ బిజినెస్‌కి సంబంధించిన క్యూఆర్ కోడ్‌ని పీకేసి స్కామర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత క్యూఆర్ కోడ్‌ని అక్కడ వాళ్ళు పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడేమవుతది పేమెంట్ చేయగానే ఆ బిజినెస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులెళ్ళవు. ఈ స్కామ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ క్యూఆర్ కోడ్‌కి అయితే పేమెంట్ అయితే వెళ్ళిపోతుంది. సో ఇలాగా క్యూఆర్ కోడ్లు మార్చడము, అలాగే ఇలాంటి ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉన్న నకిలీ ఫోన్‌పే యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకొని ఇలాంటి స్కామ్స్‌కి అయితే పాల్పడుతున్నారు. సో ఇదొక అవేర్‌నెస్ వీడియోలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఇలాంటి మోసాలైతే బయట చాలా జరుగుతున్నాయి. తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి అవేర్‌నెస్ స్ప్రెడ్ చేయండి. ఇలాంటి మోసాలకు దూరంగా ఉండండి.